నిజం వైపు పరుగు పెడుతున్నది ప్రస్తుతం భారతదేశం. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వనరులు ఉన్నాయో అక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ ఖర్చులు ఉన్నాయో అవి తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఆయిల్ని తగ్గించి ఇంధనం వైపు నుంచి మనం ఇప్పుడు సోలార్ వైపుకి ఎట్లయితే తిప్పే ప్రయత్నం జరుగుతోందో అట్లాగే సెమీ కండక్టర్ చిప్స్ లాంటివి ఇండియాలోనే తయారు చేయాలని ఒడిసి పట్టే ప్రయత్నం ఎట్లాగైతే చేస్తున్నామో, యాపిల్ ఐఫోన్లు లాంటివి ఇండియాలోనే తయారీకి ఏదైతే సీరియస్ ఎఫర్ట్స్ పెడుతూ వచ్చామో అట్లాంటిదే ఇప్పుడు మరొకటి సముద్ర వాణిజ్యం అన్నటువంటిది. ప్రపంచ దేశాలకు సముద్ర వాణిజ్యం నేర్పిందే భారతదేశం. మన దగ్గర తరహాలోనే ఇతర దేశాలు కొన్ని దేశాలకు అలవాటు ఉంది. బట్ వాళ్ళందరూ మన దేశానికి వచ్చేలోపే సముద్ర వాణిజ్యంలో మనం అద్భుతం. చాణక్య చంద్రగుప్తుల దగ్గర నుంచి అనేక సముద్ర వ్యాపారాలకు సంబంధించి మన దగ్గర అంత అవగాహన ఉంది. మన షిప్పులు వెంట పడొచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆ తర్వాత మన దేశంలో పెత్తనాలు చలాయించారు. ఇక్కడ ఉన్నటువంటి మన మానసిక బలహీనతను అడ్డం పెట్టుకుని అది పక్కన పెడితే ఇప్పుడు షిప్ బేస్డ్ బిజినెస్ వైపుకి భారతదేశం చాలా సీరియస్గా వెళ్తోంది. దాన్ని అందిపుచ్చుకునే పరుగులు అదాని చేసుకెళ్తున్నాడు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి పోర్టులని, శ్రీలంకలో ఉన్నటువంటి పోర్టుని వేలం పాడుకున్నాడు. అట్లాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటిది, అట్లాగే ఫిలిప్పైన్స్ దగ్గర, ఇరాన్కి సంబంధించిన చాబహార్ పోర్ట్ ఇప్పుడు భారత్ వశం కాబోతోంది. వాస్తవంగా దాన్ని తీసుకోనియకుండా ఆపడం కోసం అమెరికా ఎప్పటి నుంచినో కసరత్తు చేస్తోంది. ఆంక్షలు పెడతామని హెచ్చరించింది కూడా. బట్ ఒప్పందం మీద భారత్ నిర్మోహమాటంగా సంతకాలు చేసింది. ఎవరి కోసమో ఆగదలుచుకోలేదు భారతదేశం.